స్వాగతం. స్థానిక శ్రీనివాసరావు తోటలో మసీదు నిర్మాణానికి కొనుగోలు చేసిన స్థలంలో నిర్మాణం జరగకుండా కొందరు అది తమ స్థలమని అడ్డుపడుతున్నారని మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ హిదాయత్ తెలిపారు. 2009 నుండి ఆ స్థలం మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉందని 2013లో చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించామన్నారు. మసీదు నిర్మాణానికి అడ్డం తగులుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన నేడు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. నగరంలోని 26వ తోట 26వ డివిజన్ శ్రీనివాసరావు తోటలో 5,000 మంది ముస్లిం జనాభా ఉన్నారు. అంతమందికి ఒకే ఒక్క మసీదు ఉంది. ఆ మసీదు సరిపోకపోవటంలో ఇంకొక రెండవ స్థలంలో మసీదు మద్రసా నిర్మించడం కోసం కొంత స్థలాన్ని గతంలో గ్యాలం రవి, గ్యాలం ప్రేమ్చంద్ అనే వారి వద్ద నుంచి రిజిస్టర్ దస్తావేజు రూపంలో తీసుకుని ఉన్నారు. ఆ స్థలంలో ఇప్పుడు 2009 నుంచి మసీదు కమిటీ వారి స్వాధీనంలో ఉండి 2013లో రిజిస్టర్డ్ ద్వారా డాక్యుమెంట్ ద్వారా దఖలుపరచబడినటువంటి స్థలంలో ఎటువంటి వివాదాలకు తావులేని పక్కా అది మసీదు స్థలం. ఆ స్థలంలో మసీదు నిర్మాణానికి పూనుకుంటుండగా కొంతమంది వచ్చి మా స్థలం అని చెప్పి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము అందుకే ఇవాళ మసీదు మద్రసా అనేది ముస్లింల ఆధ్యాత్మికమైనటువంటి శాంతియుతంగా జరగవలసిన కార్యక్రమం కాబట్టి ఎస్పీ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొస్తున్నాం. అలాగే ప్రొటెక్షన్ కల్పించి, రక్షణ కల్పించి ఆ భూ కబ్జాదారుల నుండి ఆ స్థలానికి రక్షణ కల్పించి మసీదు నిర్మాణం కోసం మాకు సహాయం చేయవలసిందిగా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం శ్రీనివాసరావు తోట మసీదుకు చెందిన పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు నేను కూడా ఎస్పీ గారిని కలిసి ఈ సమస్యను వివరించి చెప్పి అక్కడ మసీదు నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరటం జరిగింది. ప్రభుత్వం పోలీస్ శాఖకు నూతన వాహనాలు అందజేయనున్నది. విభజన అనంతరం అన్ని జిల్లా స్టేషన్లకు నూతన వాహనాలను అందిస్తున్నారు. మన జిల్లాకు కేటాయించిన వాహనాలు ఇప్పటికే స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నాయి. అధికారికంగా ప్రారంభించిన అనంతరం వీటిని వినియోగించనున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటించడంతో జిల్లాలో పోలీస్ శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 11 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. మార్చి 11 నుండి 31వ తారీఖు వరకు ఐపీ ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 26 నుండి ఏప్రిల్ 11 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనుండటంతో నేడు కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు నిర్వహించే ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం, తాగునీటి ఏర్పాటు, వసతి ఏర్పాటుతో పాటు ట్రాన్స్పోర్టింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సహకారంతో ఎటువంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. మీడియాతో ఇంటర్ బోర్డు ఆర్ఐఓ వెంకటేశ్వర రెడ్డి, డిఈఓ శ్రీనివాసులు రెడ్డిలు మాట్లాడారు. So these people only will be entering into the police station, withdrawing the material, but also depositing the material there. So that those names also should be given to us. Okay. Yeah. So then, so every day these people will be withdrawing as per the timetable. Okay. Fixed hours of time. Fine. So దీని తర్వాత డిపాజిట్ చేస్తారు. సో దీని ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఆ సెంటర్స్ వెళ్ళడానికి కూడా మనకి ఎస్కార్ట్ కావాలి. సో దట్ ఆల్సో యు హావ్ టు మెన్షన్. So again, I think that local police station should arrange that. So అక్కడ కూడా నుంచి 37 దాకా ఐపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఈరోజు కలెక్టర్ గారి కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారండి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి ఇన్విజిలేషన్ వాళ్ళది ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అలాగే ఏపీ ట్రాన్స్కో వాళ్ళ నుంచి కరెంటు పోకుండా పిల్లల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అలాగే వాటర్ సప్లై కూడా వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళని అట్లా సప్లై చేయమన్నారండి. మినరల్ వాటర్ వీలైతే
ఎక్కడ వీలైతే మంచి వాటర్ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇచ్చారండి. వాళ్ళు పేపర్స్ రిసీవ్ చేసుకోవడం వెంటనే మళ్ళీ డిఆర్డీసీకి డెలివర్ చేయడానికి తగిన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎగ్జామ్స్ కూడా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయమని, రూముల్లో వెలుతురు లైటింగ్ అంతా ఉండేటట్టు న్యాచురల్ లైటింగ్ ఉండేటట్టుగా డిఆర్డీఓ గారు చెప్తున్నారండి. ఆ ఫెసిలిటీతో ఎగ్జామ్ రాయడం కోసం ఏర్పాట్లు సమీక్షించారు. అలానే విద్యుత్ శాఖ వారు, ఏపీఎస్ఆర్టీసీ, హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఏ విధంగా ఫెసిలిటీస్ సమకూర్చాలనే కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే మనకు ప్రొడక్షన్ సంబంధించి జిల్లా పోలీస్ శాఖ ఏ విధంగా మనకు ప్రొడక్షన్ ఇవ్వాలనే దాని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సమీక్షించిన విధంగా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ప్రశాంతవంత వాతావరణంలో చక్కగా జరిగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు జిల్లాలో ఐరన్ టాబ్లెట్ల పంపిణీ. రాష్ట్రీయ బాల స్వస్థ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణనాయక్. నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన అర్బన్ రూరల్ ఎస్పీ గ్రీవెన్స్ కు అధిక సంఖ్యలో హాజరైన బాధితులు. ఊపందుకున్న శాసన మండలి ఎన్నికల ప్రచార హోరు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఇవి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.